జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 25,000కు పైగా ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ గెలుపులో ముఖ్యంగా చూసుకుంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న డివిజన్లన్నింటినీ డివైడ్ చేసి బూత్ల వారీగా వీధుల వారీగా కూడా డివైడ్ చేసి ఒక్కొక్క నేతని ఒక్కొక్క ప్రాంతానికి కేటాయించి చాలా పకడ్బందీగా గ్రౌండ్ లెవెల్లో సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్తని ఈ బైపోల్ సందర్భంగా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిందని చెప్పాలి. ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయడంలో ఒక రకంగా కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇక రేవంత్ రెడ్డి లీడర్షిప్ కూడా ఈ బైపోల్కి చాలా కలిసి వచ్చింది. స్వయంగా ఆయనే రావడం, దాదాపు జూబ్లీహిల్స్లో ఉన్న అన్ని ప్రాంతాలను రేవంత్ రెడ్డి కవర్ చేశారు. ప్రతి క్యాంపెయిన్లో కూడా ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇక ఆయనతో పాటు దాదాపు క్యాబినెట్లో ఉన్న 15 మంది మంత్రులు కూడా గ్రౌండ్లో తిరిగిన పరిస్థితి. ఈ మొత్తం లీడర్షిప్ ఈ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి చాలా బాగా పనికొచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ 3 డేస్లో డబ్బు పంపిణీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఓటు తమకు పడుతుందా పడదా అన్న విషయం పక్కన పెడితే జూబ్లీహిల్స్లో ఓటు ఉంది అనుకున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ రీచ్ అయింది. అటు బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గినప్పటికీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఓటర్లకి ఎంత అందాలో అంత అందింది అనే వార్తలు చాలా వరకు బయటకు వచ్చాయి. ఇది కూడా వాళ్ళ విజయంలో ఒక భాగం కావచ్చు అనే ఇది కూడా ఉంది. ఇక ముస్లిం ఓట్లు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటేనే ముస్లిమ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటారు. దాదాపు 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే దాదాపు 1,20,000 ఓట్లు ముస్లిమ్స్వే ఉంటాయి. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లిం ఓట్సే ఉంటాయి. ముందు నుంచి చూసుకుంటే నవీన్ యాదవ్కి ముస్లిమ్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. గతంలో కూడా ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచే ముస్లిమ్స్తో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక దాంతోపాటు ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రచారంలో స్వయంగా అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎంకి చెందిన వీళ్ళంతా కూడా కీలక నేతలంతా కూడా నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేసిన పరిస్థితి. దీంతో ముస్లిం ఓట్స్ అయితే కంప్లీట్గా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక కమ్మ ఓట్లు చూసుకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోనే అనౌన్స్ చేశారు. కమ్మ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పడం కావచ్చు, గతంలో టీడీపీ నేతలతో ఆయనకున్న సంబంధాల వల్ల కావచ్చు, అవుట్రేట్గా కమ్మ ఓట్లు కూడా కాంగ్రెస్ వైపే టర్న్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక బీసీల విషయంలో కాంగ్రెస్ ఎట్లాంటి స్టాండ్ తీసుకుందో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఆ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, మంత్రులంతా బీసీల వెనుక నడిచిన తీరు కావచ్చు, ఇవన్నీ అదే అభ్యర్థిని బీసీ అభ్యర్థికే టికెట్ కేటాయించడం కావచ్చు, ఒక యువనేతకి బీసీ నేతకే ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా బీసీల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు టర్న్ చేసేందుకు ఇదొక మంచి అంశంగా పనికొచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే, బీఆర్ఎస్ విషయానికి వస్తే ముఖ్యంగా ప్రచార భారం అంతా కూడా కేటీఆరే తీసుకున్నట్టుగా సీన్ కనిపించింది. ప్రతి ప్రాంతానికి ఆయన తిరిగినప్పటికీ, యాక్టివ్గానే కనిపించినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఆయన ప్రచారం పెద్దగా పనికి రాలేదు. ప్రచారంలో ఆయన ఫెయిల్ అయ్యారు అనే అనిపిస్తుంది ఈ రిజల్ట్ని చూస్తే. నిజానికి స్క్రీన్ ప్రజెంటేషన్ కావచ్చు, కాంగ్రెస్ ఇంతకుముందు ఇచ్చిన హామీలను, ఇప్పుడు చేస్తున్న పనులను, వీటన్నిటినీ కలిపి ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ ఇస్తూ అక్కడక్కడ కార్యక్రమాలు కూడా చేశారు కేటీఆర్. తెలంగాణలో నిజానికి ఇట్లాంటి ప్రచారాన్ని చూడడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ దీంతో మంచి ఒక రిజల్ట్ ఉంటుంది అని బీఆర్ఎస్ ఆశించింది. బట్ ఇట్లాంటి ఈ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా ఈసారి ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద మైనస్గా మారింది. నిజానికి కేటీఆర్ ప్రచారానికి వస్తున్నారంటే అటు సైడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ కేసీఆరే. ఆయన ఏ మీటింగ్కి వస్తున్నారన్నా, ఏ ప్రెస్ మీట్ పెడుతున్నారన్నా నిజానికి ఆయన మాటలు వినేందుకే వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రచారానికి కంప్లీట్గా ఆయన రాకపోవడం, ఈ ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో పార్టీ అధినేతలే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ని వదిలేశారు. కాబట్టి ఇంకా మాకు పనిచేయడానికి ఏముంది అనే ఒక నిరుత్సాహం కూడా పార్టీ కార్యకర్తల్లో గ్రౌండ్ స్థాయిలో క్లియర్గా కనిపించింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఇక మాగంటి సునీత, ఆవిడ పెద్దగా ఎప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి కాదు, పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. అటు క్యాంపెయినింగ్లో కావచ్చు, ప్రెస్ మీట్స్లో కావచ్చు, ఎక్కడ బలంగా తన వాయిస్ని ఇస్తే ఎప్పుడూ వినిపించలేదు. అదే కంపారిటివ్లీ కాంగ్రెస్ వైపు చూస్తే బలంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కీలక నేతలంతా ప్రచారంలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ వైపు చూస్తే కేవలం కేటీఆరే భారం మొత్తం తనపైన వేసుకున్నారు, పెద్దగా ఎవరు కనిపించలేదు. కేసీఆర్ కూడా క్యాంపెయినింగ్ని వదిలిపెట్టేశారు. అటు మాగంటి సునీత కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఇక డబ్బు విషయానికి వస్తే బీఆర్ఎస్ కూడా కొంచెం వెనక్కి తగ్గే పంచినట్టుగా సమాచారం అయితే ఉంది. తమకు ఖచ్చితంగా ఓటు పడుతుంది అనే ప్రాంతాల్లో కేవలం 1,000 రూపాయలు,
కొంచెం మాట్లాడి ఓట్లు తెచ్చుకోవాలి అనుకునే ప్రాంతంలో 1500 ఇచ్చినట్టుగా కూడా అక్కడక్కడ సమాచారం అయితే ఉంది. ఇదే కాంగ్రెస్ ఓటమి బీఆర్ఎస్ ఓటమికి ఒక ప్రధాన అంశం కూడా కావచ్చు. ఇక ఓవరాల్గా బైపోల్ అంటేనే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళే ఒక సీట్, బైపోల్కి వచ్చే సీటు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. నిజానికి నవీన్ యాదవ్ ఇక్కడ గతంలో ఆయన పోటీ చేసినప్పుడు కూడా చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా దాదాపు ఓడించినంత పరిస్థితి తీసుకొని వచ్చి చాలా చిన్న మార్జిన్లో ఆయన గతంలో ఓటమి చూసిన పరిస్థితి. ఇప్పుడు మొదటిసారి అధికార పక్షం నుంచి పోటీ చేశారు, విజయాన్ని కూడా సాధించారు. ఇక ఈ గెలుపుతో, జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపుతో తెలంగాణలో రేవంత్ రెడ్డి క్రేజ్ డబుల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాత తెలంగాణలో వచ్చిన రెండో ఉప ఎన్నిక ఇది. గతంలో వచ్చిన కంటోన్మెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో నిజంగా ఈ క్రెడిట్ అంతా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్కే వెళ్తుంది.